గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక పాలన కొనసాగిస్తూ ఉంది. రైతులు పండించినటువంటి పంటకు సరిగా నీళ్ళు ఇవ్వట్లేదు. 24 గంటల కరెంటు ఇవ్వడంలో కూడా కోత విధించింది. యాసంగి పంట ఐకేపీ కళ్ళాల్లో పోస్తే వర్షాలకు తడిసి ముద్దై రైతులు ఎంత ఇబ్బంది పడ్డటువంటి కొనలేనటువంటి పరిస్థితిలో ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు దాపురించినాయి. నిన్ననే జరిగినటువంటి కాంగ్రెస్ మంత్రుల సమావేశంలో వానాకాలం పంటను మేము కొనలేము అని నిర్ద్వందంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. పంటను కొనలేము అని చేసినటువంటి తీర్మానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉండి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రం ధాన్యం కొనట్లేదు, మేము దాని మీద పోరాటం చేస్తామని అంటే కేంద్రం కొనకపోతే నువ్వేం చేస్తావని కేసీఆర్ను ప్రశ్నించిన నువ్వు ఈరోజు మేము కొనలేవు అని ఎట్లా చెప్తున్నామని మేము అడుగుతా ఉన్నాం. 2.5 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రావడానికి రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పారు. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఒక్క స్కీమును కూడా ఈరోజు రైతులకు అందించే పరిస్థితుల్లో మీరు లేరు. రైతు భరోసా 10,000 నుంచి 12,000 పెంచి ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పారు. కానీ వచ్చినటువంటి ఈ 2.5 కాలంలో 5 సీజన్లు వస్తే 3 సీజన్లకు పూర్తిగా ఎగ్గొట్టినరు. పోయినటువంటి యాసంగి సీజన్కు 3 దఫాలుగా ఇస్తామని చెప్పి 2 దఫాలుగానే 2 ఎకరాలకే ఇచ్చి మిగతా భూమికి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 30వ తారీఖు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ 30వ తారీఖు ఇచ్చే రైతు భరోసా అయినా ఉన్నటువంటి మొత్తం భూమికి చెల్లిస్తారా చెల్లించలేరా అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. యూరియా సప్లై చేయట్లేదు. కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బీమా రద్దు చేశారు. రుణమాఫీ అసలే చేయలేదు. ఇవన్నిటిని కూడా మర్చిపోయి రైతాంగం మీరు పెట్టినటువంటి స్థానిక సంస్థల్లో మీకు ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళకు గుదిబండలాగా వాళ్ళ నెత్తిన శటకోపం పెట్టిన సందంగా మీరు ఈరోజు మేము ధాన్యం కొనలేము అని నిర్మోహమాటంగా చెప్తున్నారంటే రైతాంగాన్ని ఎంత దివాలా తీయించే పరిస్థితిలో మీ ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రైతులారా, మీరు నమ్మి రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే ఈ 2.5 కాలంలో చేసినటువంటి వ్యతిరేక కార్యక్రమాలే కాక ఇప్పుడు చేసినటువంటి క్యాబినెట్లో తీర్మానం ఏంది అంటే మేము ధాన్యం కొనలేము అంటే మీరు ధాన్యం వేసుకోవద్దు, మీరు వరి పంట పండించొద్దు అని పరోక్షంగా చెప్పినట్టు ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అలాగే 7 రకాల సన్నాలే పండించమంటుంది. మేము ఎన్నికల ముందేమో అన్ని పంటలకు అన్ని రకాల ధాన్యానికి అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈరోజు 7 రకాల సన్నాలే పండించమంటుంది. ఆ 7 రకాలలో వాళ్ళు ప్రకటించినటువంటి ధాన్యం చూస్తే ఏ ఒక్కటి కూడా సరిగ్గా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు. దిగుబడి తక్కువై పెట్టుబడి ఎక్కువై రైతాంగం దివాలా తీసే పరిస్థితి ఉంది. అందుకే రైతులారా ఏకం కండి. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధాన్యం కొనేంత వరకు, మీరు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వచ్చేంత వరకు, మీరు పండించిన అన్ని రకాల సన్న ఓట్లకు బోనస్ వచ్చేంత వరకు అన్ని రకాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గంలో కిషోర్ అన్న నాయకత్వంలో పోరాటం చేయడానికి మీరందరూ సిద్ధం కావాలని కాంగ్రెస్ మెడలు వంచి రానున్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు, మేధావి వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి తెలియజేయాలని తెలుపుతూ మీ అందరికీ కూడా మరొకసారి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ అన్న నాయకత్వం కొనాలి. రైతు పండించిన పంటను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే, రైతు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే. జై తెలంగాణ.